ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రూతు పుస్తకం 1వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. చివరి లైన్ చదువుతున్నాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనమా, ఈ ఉదయకాలం ఒక చక్కటి మాటతో ప్రభుని ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని ఉద్దేశించి, నీ పిల్లలను ఉద్దేశించి, నీ చుట్టూత పరిస్థితులను గమనించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమండి, ఈ మాట కాస్త మీరు ఆలోచన చేయాలి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇంతకీ మాట చెప్పింది ఎవరు? మనందరం ఎరుగుదుము కదా, తల్లి రూతుము గారు. ఈ రూతుము గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఆ సందర్భం అంతా మీరు ఎరుగుదురు. ఆమె ఒక మోయాబీరాలు. పరిస్థితి అంతా తెలుసు కదా. భర్త పరిస్థితి, మరిది పరిస్థితి, మామ పరిస్థితి కాలగర్భంలో గతించిపోయారు. అయితే కష్టకాలంలో, దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎటు చూచినా ఎడారి, ఎటు చూచినా నా అనేవాళ్ళు లేరు. చీకటి శూన్యము తప్ప ఏమి కనబడటం లేదు రూతమ్మ గారికి. అయినా ఈ నయోమి గారు అన్నారు, అమ్మా, నా పరిస్థితి దయానికమైపోయింది. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు దుఃఖాన్ని కలుగ చేశాడు. నీ వెళ్ళి మరలా మీ కుటుంబంతో మీ ఇంట్లో యథావిధిగా వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండిరా అని చెప్పింది. వెంటనే ఆ మంది, ఆ మాట అనొద్దత్తమ్మా, ఏవండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటా, నువ్వెక్కడ నివాసం చేస్తావో నేను అక్కడే ఉంటా. పాకలో ఉంటావా? పాకలో ఉంటాను. ఎడారిలో ఉంటావా? ఎడారిలోనే ఉంటాను. ఎడారిలో మృతి చెందుతావా? నేను నీతో పాటే మృతి చెందుతాను. ఏంటండి ఈ తీర్మానం? ఆలోచన చేయండి. దేశం కాని దేశం, ఏవండి, వారు నిజ దేవుని తెలియని ప్రజలు, వారి పూర్వీకుల ద్వారా త్రోవ తప్పిన ప్రజలు. అయినప్పటికీ చూడండి బిడ్లారా, ఎప్పుడైతే ఈ నయోమి వెళ్ళిపో అన్నప్పుడు నిజదేవుడు నిరంతర స్తోత్రార్హుడైన ప్రభుని విడిచి వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ రోజున అప్పులనే శ్రమల్లో కాలాన్ని గడుపుతున్నావా? రోగం అనే శ్రమల మధ్య కాలాన్ని గడుపుతున్నావా? ప్రభు నమ్ముకొని 25 ఏళ్ళు అవుతున్నా ఇంకా నా పరిస్థితులు మారలేదు గనుక లోకంలో కలిసిపోవాలనే తలంపులు కలిగి ఉన్నావా? ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి నాకేమీ జరగట్లేదు, అంతా నష్టమే జరుగుతుంది అని అనుకుని చెప్పి చాలా మంది లోకంలో కలిసిపోతున్నారు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని ప్రభు చెప్తున్నాడు. ఈ ఉదయకాలం నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నావో మాకు తెలీదు. కానీ రూతమ్మలాగా తీర్మానం చేసుకొని, కలిగి ఉన్న దేవుడు ఎట్టివాడు, మనము కలిగి ఉన్న దేవుడు ఏ కార్యాలు చేస్తాడో నీవు గ్రహించగలిగితే నిశ్చయముగా నీవు నూరంతలుగా ఫలమును పొందుదువుగాక. ఎందుకు రూతమ్మ గారు అంత పట్టుపట్టింది? ఆయన ఎవరో ఎరుగును. యేసు ప్రభు ఎట్టివాడో తెలుసు, ఏం కార్యాలు చేయగలడో తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే, నాకు ఏమున్నా లేకున్నా నాకు దేవుడు దొరికాడు, ఇంతకంటే భాగ్యం నాకేంటి అనని ఆమె తీర్మానం చేసుకుంది బిడ్లారా. ఇంకొక మాట చెప్పాలంటే, ఈ రూతమ్మ గారండి దయానికమైన పరిస్థితుల్లో, కష్టకాలంలో ఈ డిటేషన్ అంటే ఈ తీర్మానాన్ని తీసుకుంది. నేను అంటాను, ఈ రోజున నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎటువంటి కష్టాల మధ్యలో కాపురం చేస్తున్నావో నాకు తెలీదు. దేవునిలో నిలిచి ఉండు, దేవునిలో నిలిచి ఉండు. దేవుణ్ణి విడిచి వెళ్ళడానికి సాహసించకు. ఎందుకో ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆ రూతమ్మ చేసుకున్న తీర్మానాన్ని పరలోకమందున్న దేవుడు చూచి, ఆమె ఎక్కడైతే పరిగి వేరుకుంటుందో, ఎక్కడైతే అనాథగా వెళ్ళిందో, ఎక్కడైతే ఒక ముద్ద అన్నం పెట్టండ్రా అని ఆ పరిగి ఏరుకున్నట్లుగా విధవరాలుగా కనిపించిందో, వారందరూ ఆమె దిక్కులేనిదగా చూశారు. ఆమె ఎవరో పరాయి దేశస్తురాలని చూశారు. కానీ ఆ పొలానికే,
ఆ యజమానుడికే భార్య అవుతుందని, ఆ పొలానికే యజమానురాలు అవుతుందని, ఆ దేశ ప్రజలందరికీ ఒక బ్లెస్సింగ్ గా ఆశీర్వాదకరంగా ఉంటుందని గుర్తించలేకపోయారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు తెలియదు, కానీ నా ప్రభువును గనక నువ్వు విశ్వసించి తీర్మానం చేయగలిగితే పరలోకమందున్న దేవుడు నిశ్చయముగా నీకు దేవుడుగా ఉండి, నీ ప్రజలకు దేవుడుగా ఉండి, యుగ యుగాలు ప్రభు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అనే దేవా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో నిన్నే కొలిచి నీలోనే నిలిచే భాగ్యము దయచేయమని యేసయ్య పేరట అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.